అలా దాదాపు చూస్తున్నాం ఒక 4, 5 నెలల నుంచి పరిస్థితులు. ఇప్పుడు కొద్దిగా రోడ్లేస్తున్నారు. గతంలో ఇదే గ్రామాల్లో కనీసం రోడ్లు గానీ, సైడ్ కాలువలని గానీ ఏముండేవి. గ్రామాలకు నిధులనేవి ఉండేది కాదు. ఎలా ఉందంటారు పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఎందుకు బాగుంది? మనోహర్ గారు బాగానే చేస్తున్నాడు. హ్మ్. ఇటువరకు పరిపాలన లేదు సరిగ్గా. ఇటువరకు అసలు పట్టించుకునేవాడు కాదు. గ్రామంలో ఏం పట్టించుకునేవాడు కాదు. మరి నేనుంటే ఇంకా బాగా చేసేవాడిని అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అసలు చేసిందే పరిపాలన సరిలేదు. ఇంకా బాగా ఎట్ట చేస్తాడు అసలు. హ్మ్. 5 సంవత్సరాలు ఏమి ఎలగబెట్టింది ఏమి లేదు ఆయన. హ్మ్. చేసిన నెలలు ఇప్పుడు చంద్రబాబు గారు 4 నెలల పరిపాలన అయినా బాగుంది పరిపాలన. అసలు లాండ్ ఆర్డర్ లేదంటున్నాడు. ఎంత మొత్తం అందరిని అరెస్ట్ లాండ్ ఆర్డర్ కచ్చి కట్టి మా వాళ్ళందరినీ లోపల పెడుతున్నారు అంటున్నాడు. లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. హ్మ్. ఇటువరకు లేదు. ఇటువరకు మేము అటు కూర్చొని మాట్లాడుకున్నాం అనుకో, వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తీసుకురమ్మన్నాడు స్టేషన్లో అంతే. కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు బాగుంది పరిపాలన మాత్రం. ఇప్పుడు ఈ రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు, ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నారు ఆల్రెడీ, అట్లాగే ఉచిత ఇసుక అన్నారు, ఆ ఇసుక తీసుకుంటున్నారు, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం, లేదా వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం, అన్నీ చేయగలరంటారా? అన్ని చేయగలరు. చేశాడుగా, చేసేసి చూపించాడు. ఇప్పుడు గ్యాస్ అన్నాడు, గ్యాస్ వచ్చినాయి, మాకే బుక్ అయింది, ఇప్పుడు వచ్చింది. మరి ఇసుక అన్నాడు, ఇసుక ఇస్తున్నారు, ఇసుక బీగాని ఇస్తున్నారు. ఏటో పోసినందుకు 300, 400 తీసుకుంటున్నారు, అంతే బాడీకి తీసుకుంటున్నారు, అంతవరకే అంతే అంతే. మరి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే తల్లికి అదే అమ్మఒడి అని అయ్యని ఇచ్చేవాడిని. అవునండి, ఇప్పుడు 4 నెలలు ఎక్కారు, నిదానం చేస్తారు. అన్ని అనుకున్న ఏం ఇస్తున్నారు కదా, ఇచ్చారు. ఇప్పుడు వరకు ఆయన అనుకున్న టైం అయితే ఇవ్వాలి కదా, ఒక సంవత్సరం గడవాలి కదా, వరుసనే ఇస్తున్నాడు. ఇచ్చిన ఏమి ఆయన అన్న ప్రకారంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఖర్చు కట్టి చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడు అంటారా? అసలు ఆ 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఆయన బాగు చేస్తే 11 సీట్లు వచ్చాయి కాదు, బాగా చేస్తే. ఆ బాగా చేయగా 11 సీట్లు వచ్చింది. ఆ 11 కాడ అసెంబ్లీలో బొమ్మని వాడుగా పోతానికి లేదు. అసలు పచ్చిపతి వాదా ఎందుకు ఇస్తారు? ఆయన చంద్రబాబు 25 సీట్లు అప్పుడే ఈలయ్యాడు పచ్చిపచ్చి వాదా. ఈయనకి ఎందుకు ఇస్తారు ఇప్పుడు 11 సీట్లకి ఈరుగా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పుడు వెళ్ళాలిగా, నియోజకవర్గం గురించి కానీ లేకపోతే మాజీ సీఎం కాబట్టి రాష్ట్రం గురించి కానీ ప్రశ్నించాలి, వెళ్ళాలిగా, వెళ్ళి ప్రశ్నించాలిగా. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వ అవసరం లేదండి, దాంట్లో అరకతంగా కూర్చుంటానికి వెళ్ళు. నీకెందుకు భయం? నువ్వు దొంగవు కాబట్టి భయం వేస్తుంది. అంటే అవమానిస్తారు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అవమానించినట్టుగా 25 సీట్లో అవమానించినప్పుడు లేదు, నేను 10 సీట్లో అవమానికి ఏం చేస్తారు? ఇచ్చినా వెళ్ళాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు అవమానించే వ్యక్తిత్వం అంటారా? పోనీ అసలు అది ఆయన చేయడు ఆ పని. ఈయనైతే చేస్తాడు కానీ ఆ పని ఆయనకి లేదు. వెళ్ళొచ్చు, వెళ్ళి మాట్లాడొచ్చుగా. రైతుల గురించి ఇంకోటి మాట్లాడొచ్చుగా. నువ్వు కూడా ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, అన్ని ఇస్తున్నాడా ఇట్లేదు, నువ్వు కూడా అడగొచ్చుగా, ప్రతిపక్షంగా అడుగు వెళ్ళి. వెళ్ళాల్సిన హక్కు బాధ్యత ఉంది అసలు, దాంట్లోకి వెళ్ళాల్సిన బాధ్యత దాంట్లో ఉంది ఆయనకి, వెళ్ళాలి లెక్క. ఇప్పుడు ఈ రోజు ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ మన తాడేపల్లిలో ఆయన ఇంటికి కట్టుకున్న 13 లక్షలు, దాని గురించి సుమారు 13 లక్షల రూపాయలు, 13 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. తర్వాత ఈ అటు ఋషికొండ మీద కట్టిన ఇల్లు కానీ వీటి గురించి అడిగితే మరి ఆయన సమాధానం చెప్పాలిగా. అది చెప్పాలిగా. అసలు ఆయన దేనికి కట్టినట్టు ఈ ఖర్చులు ఇట్లా పెట్టాడు కానీ ఇతర ఖర్చులు రోడ్లు కానీ ఏం పట్టించుకోలేదండి ఆయన. అసలు ఏది చేయలే. ఇసుక 5,000 కాడి నుంచి 6,000 కాడికి తీసుకున్నారు టక్కు. ఇక్కడ మొత్తం 6 కిలోమీటర్లు మాకు కొలిపారా రేవు, ఏడకు 6,000 తీసుకున్నారు టక్కు. ఇప్పుడు వచ్చింది ఎంత అవుతుంది? 2,000కి వస్తుంది. మరి అప్పుడు అవన్నీ జరగని పని అండి. ఆయన చెప్పేంత బురద పూసి బులుముతానికని ఆయన మాత్రం ఖచ్చితంగా ఇంకా 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు గెలవడే. చివరిగా అంటే ఇంకా నేను ఏం చెప్తున్నా, ప్రజలు నమ్ముతారు, నాకు ఇంకా 39% ఓటింగ్ ఉంది కదా. నమ్మరు. ఆయన ఓట్లు పడలా. ఆయన ఓట్లు పడితే 11 ఎందుకు వస్తాయి? నమ్మరు ఆయన్ని, నమ్మేవాళ్ళు లేరు అసలు. మరి ఈ రోజు పేరుని నాని కానీ లేదా రోజా గారు కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు మదం ఎక్కి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుడు పనులే కదా అన్ని. వాళ్ళ ప్రకారంగానే అందరు చేస్తారనుకుంటున్నారు, అట్లా ఎవరు చేయరు. వీళ్ళు మాత్రం బాగా చేస్తున్నారు. జనం అందరికి అద్దినట్టు కాపాడుతుంది. దాదాపు 4-5 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. ఈ రోజు గ్రామాలలో గ్రామీణ స్థాయికి కూడా నిధులు కేటాయిస్తారు, రోడ్లు వేయడం ఇవన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమి చేయట్లేదు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మేము చంద్రబాబు బాగా చేస్తున్నాడు అనుకుంటున్నాం. ఎందుకు? ఏం చేస్తున్నాడు అంటారు? అన్ని చేస్తున్నాడు, రోడ్లు పోస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నాడు. ఇసుక కానీ అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నాడు. పెన్షన్లు కానీ అన్ని ఎక్కడ ఏం డౌట్ లేదు. మరి జగన్ గారు ఏం చేయట్లేదు, అంత అరాచకం, పాలన, విధ్వంసం జరుగుతుంది, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు కదా. జగన్ గారు అంటే సైకో అంటే ఏదైనా మాట్లాడతాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కనీసం ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాయని ఆలోచించదంటారా? ఆయనకు ఉండాలి ఆలోచన. ఆయన ఆలోచించకుండా ఏదో అతనికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మారలా వ్యవహారం.
సరే ఆయన అంటే మాజీ సీఎం ఏదో ఆయన ఇంకా అదే ఇదిలో ఉన్నాడు అనుకుందాం. ఆ. పోనీ ఈ బొత్స సత్యనారాయణ గారు లేకపోతే రోజా గారు లేకపోతే పేర్ని నాని గారు వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. అది అంటువ్యాధి అండి, అంటువ్యాధి బారిగిపోద్ది. ఉమ్, అది అంటువ్యాధి అన్నది మా పత్యాల్లో ఉంటుంది. అది ఉమ్, సహజంగా మాట్లాడుతూ ఉంటారు. అది అంతే. అంతే. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారా లేదా అదే ఉండదు కాదు, అది ఒక అంటువ్యాధి లాగా వ్యాకోచం ఎంతో పోతా ఉంటది. అది ఈరోజు ఉచితంగా ఇస్తున్న ఇసుక కానివ్వండి లేకపోతే గ్యాస్ కానివ్వండి మంచిదేనంటారా ప్రజలకి? నెంబర్ 1 అండి. ఉమ్, ఆ 2 పథకాలు నెంబర్ 1. ఉమ్, పెన్షన్లు కూడా అన్ని పెన్షన్లు కూడా తెల్లారిపాటి ఆ. తెల్లారిపాటికి ఇళ్ళకి వస్తుంటే 1వ తారీఖు ఇస్తున్నారండి లేకపోతే లేట్ అవుతుంది? లేట్ లేదు, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. ఒకటే తెల్లారి సూర్యుడు పడందలకి అయిపోతున్నాయి. నెంబర్ మరి 1. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 2000 3000 చేస్తాను, 250 పెంచారు. ఈయన 3000 4000 చేస్తాను ఒకేసారి ఇస్తున్నారు. మరి అయినా కూడా అసలు అంత అరాచకం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏమనాలి? అట్టాగంటాడండి. చెరులో పడ్డాడు ఏత అన్నప్పుడు ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. అంతే అంతే, ఏం లేదు దానికి. చివరికి ఆలోచిస్తారంటారు జనాలు, ఇంకా జగన్ చెప్పే మాటలు వింటారు. ఇంకాడండి అసలు జగన్ చరిత్ర లేదు. ఇక లేదు, రాను అతని చరిత్రే లేదు. అంతే అంట. గురుగారు అసలు ఏంటి ఈ 5 నెలల పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? 5 పరిపాలించి రాగానే ముందు రోడ్డు మాసికలు పెట్టేశాడు. అవును, మాసికలు వేయాలి, అంతా వేయాలని తాటలు గేటలు లారీ లాపేసి తాటలకు ఫ్రీగా ఇసుకిచ్చేసే చంద్రబాబు గ్యాస్ ఇచ్చాడు. పింఛన్ జరుగుతున్నాయి. పింఛన్ ఇస్తున్నాడు టయానికి, 6 గంటలకల్లా పింఛన్ ఇచ్చేస్తున్నాడు. దానికి ఎదురు లేదండి. మరి అసలు ఏం జరగట్లేదు? 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తానంటున్నాడు జగన్ గారు. జగన్ రాడేక ఎందుకు రాడు? ఇక ఆయన చేసిన చేటలకే అదే కరెక్ట్ గా పనులు చేస్తే ఆయనకు 15 సంవత్సరాలు కొట్టేవాడు. ఆయన తప్పు చేశాడు. అందుకని జనంలో ఆయన చేసిన తప్పేంటి చెప్పండి? తప్పే ఉండదు. ఒక రోడ్లు వేయాల, ఒక మంచి చేయాల, ఒక కథ చేయాల, ఒక వ్యవహారం చేయాల, ఒక హై స్కూల్ బోర్డులు వేసుకోవడం, హై స్కూల్ బొమ్మ వేసుకోవడం, వ్యవసాయం పొలం మీద ఆయన ఫోటోలు వేసుకోవడం, పాస్పోర్ట్ పుస్తకాలు వేసుకోవడం, అందువల్ల తేడా వచ్చేసింది. రైతులందరూ అడ్డం తిరిగేశారు. ఇక మనకు టౌన్లోకి వెళ్ళే మనకు తెలియదు కానీ పల్లెటూరులో మటుకి ఇప్పుడు ఈ రోజున అదే పల్లెటూర్లలో కనీసం సైడ్ కాలువలను లేకపోతే లైట్లను ఇవి ఏమి చేయకుండా నేను బటన్ నొక్కలా నొక్కకుండా నొక్కానన్నాడు. మోలీ గారు నొక్కితే ఈ నొక్కాను అంటున్నాడు. అంతే. అంత పనులు అవ్వలా. రైతు భరోసా రాలా, పొలం డబ్బులు రాలా. ఆ మోలీ గారు నొక్కిన డబ్బులే వచ్చినాయి 2000. ఏమి లేదు. ఇప్పుడు కనీసం సరే అవి చేయలేదు. ఈ ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, మంది ఏమైనా తీసేశాడు సార్? ముందు 6 నెలల వరకు ఉందంట. ఆయన చేసిన ముందు 6 నెలలు ఉందంటున్నారు. ఇంకా 6 నెలల వరకు వచ్చిందంట. ఏం చేయాలని అడుగుతున్నారు, జనం అడుగుతున్నారు. ఇప్పుడు వరకు ముందు మాత్రం వాళ్ళకి తెలియదు, చాలా మంది తెలియక పాత ముందే అమ్ముతున్నారు అంటున్నారు. ఇంకా ముందు రాలా, కొత్త ముందు ఇంకా పోయినలేవి. ఇప్పుడు పాత ముందు స్టాక్ అంతా అయిపోతే కొత్తది అవకాశం ఉంది. అంతే. అది ఇప్పుడు ఇంత చేసి కనీసం ఆ ముందైనా ఏమైనా బాగుండేదా సార్? ఏమైనా బ్రాండ్లు కానీ ఆ ముందు తాగేవాళ్ళు చేసి ఆ ముందేవారు మనకు తెలియదు. అది దాన్ని చెప్పుకుంటే ఇంటర్వ్యూ అది అసలు చాలా మంది కడుపులో మంటని అదని ఇదని. మాకు రోడ్డు రైతులు కాలువలు కానీ అన్ని కానీ మాకు సౌలభంగా వచ్చినాయండి, బాగా వచ్చినాయి. ఆయన చెప్పినట్టు సూపర్ 6 చేస్తాడంటారా చంద్రబాబు నాయుడు? చేస్తాడు. కేంద్రం నుంచి సాయం కానీ కళ్యాణ్ గారు కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పంచాయతీలకి వీడికి వాహన అన్ని మంచి చేస్తున్నాడుగా. ఇప్పుడు అధికారులు వచ్చి చూడు అన్ని ఫోటోలు తీసుకోవటం, ఏమేమి కావాలి రైతులకు అడుగుతుంటాం. ఇప్పుడు మీరు అడిగినట్టే అడుగుతున్నారు, ఆఫీసులు వచ్చి వెళ్ళమంటాయి. అవును. సో ఈ తరహా గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసారా సార్? 5 ఏళ్ళలో ఎవరు రాలే అసలు. 5 ఏళ్ళలో ఎవరు అడగల సలహా చెప్పలా. ఎవరు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు అసలు రాలా. ఎమ్మెల్యేలు ఆలోచన డబ్బు 5 సంవత్సరాలు డబ్బు దోచుకోవడం సరిపోయింది. ఎవరు రాలే మన దగ్గర. జగనన్న అయితే పెద్ద స్కామ్లు జరిగినాయి అసలు. ఇక అవన్నీ పెద్ద మనకు తెలియదు కానీ అంటే వాటికి సంబంధించి ఆధారాలన్నీ బయటకు తీస్తుంటే కావాలని కక్ష కట్టి ఈ రోజు మా వాళ్ళందరూ జైల్లో పెడుతున్నారని చెప్పి అంటున్నాడు జగన్ గారు. జగన్ చేశాడు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు జగన్ చేపించాడు కాబట్టి వాళ్ళు జనం చేస్తున్నారు. ఈ రోజు అంటే ఇప్పుడు ఈ పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదంతా న్యాయమేనంటారా? న్యాయమేంది. జగన్ గారు చేశాడు కాబట్టి న్యాయం ప్రకారం జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎర్రబొక్కు ఉందని చెబుతున్నా అన్ని రాసుకున్నాడు. లోకేష్ గారు రాసుకున్నాడు, ఎవరు పెట్టాలో ఆడు బండి పని చెబుతాడు. అది న్యాయమేనంటారు. అయితే అంటే వాళ్ళ కుటుంబాల్లో ఇళ్లలో ఆడవాళ్ళని కూడా అంత దుర్భాషలాడి అవన్నీ మన చాలా లోతుకు పోవాలి, చాలా ఉంటాయి చెప్పాల్సింది. ఆడపిల్లలు చేస్తాం, అవి చేస్తాం, చాలా ఉంటాయి. గంజాయిలో ఇప్పుడు రాష్ట్రంలో గంజాలు, పల్లెటూరు కూడా గంజా ఏంటో తెలియనారు కూడా పల్లెటూరు కూడా గంజా ఇచ్చింది. అవునా? వాస్తవం అన్నమాట. అది ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఏదైనా ఉంటే వాళ్ళ ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఏమిటి వైఎస్ఆర్ పార్టీ ఉన్నానుగా వాళ్ళ మడిచనక పని అయింది, కలవాళ్ళకి పని అవ్వాల. రైతులు ఎవరు నమ్ముతున్నా కులం చూడను, పార్టీలు చూడను. కులం చెప్పాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కులం గోత్రం అనేది అందరూ న్యాయం చేస్తానన్నాడు. న్యాయం ప్రకారం పోతారు జనం. ఒకళ్ళు అన్నయ్య జగన్ గారు చేయలే. అందుకే 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు కూడా వచ్చి 11 కూడా రాకూడదు. 11 ఎట్ట వచ్చినాయి అని ఆలోచిస్తున్నాం అసలు.